నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు సిపిఎం నాయకులు సీతారామరాజు గారి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ అదేవిధంగా మన జిల్లాకు చెందినటువంటి సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు ఆర్ఎస్ గారు కూడా ఇటీవల స్వర్గస్థులయ్యారు. వారికి కూడా సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇటీవల విజయవాడ బొడమేరు వరదలకి సంబంధించి పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలందరూ కూడా దాదాపు 10 లక్షల వరకు ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి, నాయకుడు అనేవారు ఏ విధంగా పనిచేయాలి, అటు ప్రజల్లోనూ ఇటు అధికారులతోనూ సమన్వయం చేసుకుని అక్కడ బాధితులకి భరోసాగా నిలవాలనే దానికి ఈరోజు నిదర్శనం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ వరదలు వచ్చిన వెంటనే కలెక్టరేట్లోనే బస ఏర్పాటు చేసుకుని బస్సులోనే 10 రోజుల పాటు ఆయన ఉండి నిరంతరం కూడా అటు ప్రజల దగ్గరికి వెళుతూ వారికి భరోసా కల్పిస్తూ బాధితులందరికీ కూడా నేను అండగా ఉన్నానని చెబుతూ మరొక పక్క అధికారులందరినీ కూడా సమన్వయం చేసి వరద బాధితులందరికీ కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా వారికి అండగా నిలబడే విధంగా ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించినటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అక్కడ 10 రోజులు పెద్ద ఎత్తున ఎప్పుడూ లేని విధంగా 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వరద ఈరోజు కృష్ణానదికి వచ్చింది, ప్రకాశం బ్యారేజ్కి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ బొడమేరు వరద వచ్చినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ రాని విధంగా విజయవాడ నగరాన్ని ముంచెత్తడం, అక్కడ ప్రజలందరూ కూడా వారు బాధితులుగా మిగలటం కూడా చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో వారందరినీ కూడా ఆదుకునడానికి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్ని మనం గమనిస్తే వరదలు వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారిని వేరే ప్రదేశాలకు తరలించడం కానీ, వారికి సకాలంలో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ భోజన సదుపాయాలన్నీ కూడా కల్పించి వారి ఇంటికి వివిధ మార్గాల ద్వారా వారికి భోజనాలు అందించే విధంగా వారికి ఫుడ్ అంతా కూడా ఎప్పటికప్పుడు అందించే విధంగా చర్యలు తీసుకోవడం, అలాగే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా వేరే ప్రదేశాలకి షిఫ్ట్ చేయడం కానీ, రిలీఫ్ సెంటర్లకి షిఫ్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే వరద నీరు తగ్గిన తర్వాత అక్కడ శానిటేషన్ చేయడంలో కానీ, వారికి ఒక 10 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు కానీ, ఇతర వస్తువులు కానీ అందించడం కానీ, అలాగే వారికి కావలసినటువంటి ఏదైతే ఈరోజు వరదల్లో మునిగిపోయినటువంటి వాహనాలు, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇటువంటివన్నీ కూడా రిపేర్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన అక్కడ ప్రభుత్వమే చర్యలు చేపట్టి ఎప్పుడూ లేని విధంగా వరదలు వచ్చిన సమయంలో గతంలో ప్రభుత్వాలు సహాయం చేయడంలో ఏ విధమైనటువంటి అలసత్వం ఉండేదో దానికి భిన్నంగా ఈరోజు వరద నీరు తగ్గిన తర్వాత ఇళ్ళన్నీ కూడా, షాపులు కానీ, ఇళ్ళు కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ, రోడ్లు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైర్ ఇంజిన్లతో తీసుకెళ్ళి ప్రతి ఇంటిని కూడా క్లీన్ చేసి, రోడ్లన్నీ క్లీన్ చేసి, ఈరోజు వరద వచ్చినటువంటి ఆలోచన కూడా విధంగా కాకుండా వారందరికీ కూడా శుభ్రంగా అందించాలనే తపంతో చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్న ఆలోచనతో ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేయించే విధానాన్ని కూడా ఈరోజు తీసుకురావడం చరిత్రలో, దేశంలో ఎప్పుడూ కూడా జరగలేదు ఎక్కడా కూడా. ఆ విధంగా ఈరోజు ఈరోజు వరద వచ్చిన ప్రాంతానికి మనం వెళ్తే ఎక్కడా వరద వచ్చినటువంటి ఆనవాళ్ళు కూడా లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో అక్కడ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయించడం జరిగింది. ఈరోజు అక్కడ ప్రజలందరూ కూడా హర్షించడం జరుగుతుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపిచ్చారు,
ఈ వరద బాధితులకు కానీ రాష్ట్రానికి కానీ అండగా ఉండండి అని ఆ పిలుపునందుకుని ఈరోజు ఎంతోమంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలు, స్కూల్ పిల్లలు, అలాగే వివిధ సంస్థలు, వ్యక్తులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్పందించి ప్రభుత్వానికి విరాళాలు అందించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు అందించారు, ఎంతో పెద్ద మనసుతో స్పందించారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ స్థానికంగా మేము ఒక పిలిపించి అందరినీ కూడా ఈరోజు ఎవరైతే ఈ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రమ్మని మేము ఒక పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మన నియోజకవర్గ ప్రజలు, దాతలు, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు కానీ, విద్యార్థులు, స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్, స్కూల్స్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ, అలాగే వివిధ సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్స్, అలాగే సొసైటీసు, వివిధ వర్గాల ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈరోజు వ్యక్తులు పెద్ద ఎత్తున స్పందించి మన నియోజకవర్గంలో ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్, అలాగే అసోసియేషన్స్ అన్నీ కూడా ఈరోజు బుక్ సేలర్స్ అసోసియేషను, బ్యాటరీ ఇన్వెస్టర్స్ బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్స్, హోల్సేల్ అసోసియేషన్స్,